ఏం భయపడద్దు. ఎందుకంటే కంటిన్యూగా వాక్యం చెప్పుకునే అందరికీ ఇది ఉంటుంది కదా. యాక్చువల్గా ఎన్ని మాటలు సిలువ ధ్యానం చెప్పింది ఎంతమంది? సిలువ ధ్యానంలో ఎన్ని మాటలు? 7 మాటలు. 7 మాటలు ఎంతమంది చెప్పారు? కాబట్టి 7వ సమాప్తం అంటే ముగింపు మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే చిన్న మంది అక్కడ భయపడకుండా చక్కగా పులిపెట్టుకుని కూర్చున్నప్పుడు ఆలోచిస్తూ మొదలుపెట్టుకోవా. ఇక్కడికి వచ్చి 10 మంది అయినా కూడా చక్కగా వాక్యాన్ని చెప్పగలుగుతున్నారు. ఇలా తరతరాలు వచ్చి పర్యంతం వరకు ఈ నామ మహిమాత్రమే ఈ చిన్న కుటుంబము ఆశీర్వాద కుటుంబముగా 10 మందికి మేలుకరంగా ఉండాలనేటువంటి చిన్న ప్రార్థన నేను చేసినప్పుడు నా మెదడులో మన మెదడు మామూలుగా కదండి. మన మెదడు అలాంటి ఆర్టిస్టులు తెలుసుకోవచ్చు ఇది చేస్తున్నాం కదా ఏలాంటివి. కాబట్టి నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఇప్పటి వరకు సినిమా పలికిన 7 మాటల గురించి చెప్పారు ప్రభు పలికారు. కానీ ఆ 7 మాటలు మానవాళిగా మనకు వర్తిస్తున్నాయని ఆలోచన. ప్రభు పలికాడు ఉన్నాయి తప్ప why Jesus Christ said the 7 words in the cross before leaving the human body or having what you call heavenly body. ఇప్పుడు ఆలోచన కదా. ఎందుకంటే సహజంగా క్రైస్తవులైనా మనకున్నటువంటి జబ్బు ఏంటంటే ఎలా ఉన్నారు పాస్టర్ ఏదో జరుగుతుందండి, నాన్న ఎలా ఉంటే ఏదో జరుగుతుంది పాస్టర్ గారు అంటాం. అంటే మరి మామూలు మనం గమనిస్తే లలాట లిప్తరేఖాన పరిమాసం సంఖ్యతే రాదు. అంటే ఏదో వృత్తి మీద భగవంతుడు ఏదో రాశాడు, రాసిన దాని ప్రకారం మేము ముందుకి వెళుతున్నాం తప్ప మాకు మేమేమీ చేయగలం. కానీ ఆ దేవుడు రాస్తారని ఆ యొక్క నుదుటి మీద రాసిన రాతను తన రాతను కూడా తిరిగి రాయగలిగినటువంటి దేవుడు శిలువలో నుండి ఆయన మన గురించి చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఎలాంటి ప్రార్థన అంటే కలుగును కాకుండా సంవత్సరం సృష్టించిన దేవుడు 2 5 రెట్లు 2 చేపల్ని 5,000 మందికి పంచిన దేవుడు, కానాని విందులో మరి నీటిని ద్రాక్షరసంగా చేసిన దేవుడు ఈ దినాన శిలువ మీద ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు చేసినటువంటి మరి చూసినటువంటి బిడ్డలు కూడా అక్కడ ఉన్నారు. కానీ ఎవరు నోరు జరిగారా? అనేక క్రైస్తవ జీవితాలు కూడా బ్రతులు కూడా ఎలాగ ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు వారు తగ్గిన మాటల్ని అనేక సార్లు మనం జ్ఞాపకం చూసుకోవాల్సి వస్తుంది. తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక క్షమించును. జన క్రైస్తవు ఎలా పాలంటే మరి జనం మరి ఎలా కదా అలా పాకిపోతున్నది. ఏదో బూడిదలు మాల రాస్తున్నారండి మధ్య. కొంతమంది తెల్ల బట్టలు వేసుకొని చెప్పులు వేసుకోకుండా నడుస్తున్నారు. 40 దినాలు ఉపవాస ప్రార్థన అయినప్పుడు కూడా దేవుడు నువ్వు రక్షింపబడ్డావా అనేది ఆత్మను చూస్తాడు తప్ప నీ శరీరానైనా చూడడు. కాబట్టి ఇంకా బూడిదలు రాసుకొని మట్లాంటి వాడు బూడిదలు రాసుకొని నిజమే ఆ తల్లిదండ్రులు పోతే కాల్చేసి రాసుకుని సంతోషపడతాను. మనం ఏం చేస్తున్నామో మనం తిరిగిలా అంటే ఆత్మీయతలో సరైనటువంటి ఆ ఎదుగుదల లేనందువల్ల అందరితో మనం ముందు అనేక సార్లు ముందుకి వెళుతుంటాం. కాబట్టి ద జీసస్ క్రైస్ట్ ప్రేయర్, ద ఫస్ట్ ప్రేయర్, లాస్ట్ ఫైనల్ ప్రేయర్ అంటాం. అంటే మానవ శరీరముగా ఆయన శిలువలో ఉండి మన వరకు పలికినటువంటి ప్రార్థన విజ్ఞాపన. మరి ఒక క్రైస్తవురాలుగా మనం ఏ రకంగా మరి ప్రార్థన విజ్ఞాపన మనం చేయగలుగుతున్నాం? క్షమించేటువంటి గుణం మనలో ఉన్నదా? ఎందుకంటే నా రక్తం నా వంశం నేనంటాం, అది చచ్చిపోవాలి. క్షమించే గుణం యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు శిలువలో మరణించి క్షమాపణ భిక్ష. మరి ఎంత నరందరూ కూడా ప్రభుత్వాలు ఏం చేస్తాయండి? క్షమాపణ భిక్ష అనుగ్రహించి వృత్తి. అలాగే మన ప్రభు మనం చేసిన పనులకి దుష్కార్యాలకి మరి ఆయన మనల్ని ప్రాణతీయులను క్షమించి ఈ భూమి మీద తన కుమార్తె ఉండడానికి ఆయన ఇచ్చినప్పుడు క్షమించేటువంటి గుణము మీలో నాలో ఉన్నదా? ఎందుకంటే ఆ యూదులందరూ పస్కా పండుగ 10 కోసం చూస్తున్నారు తప్ప ఆ పస్కా బలే యేసు ప్రభు అని అనేక మంది క్రైస్తవ మెట్ట వేదాంతం ఉంటారు. ఆ వేదాంతంలో ఉండి మరి ఆ యొక్క కట్టుబాట్లు మరి చేస్తున్నారు. మన సంఘ పెద్ద చర్చి సంఘ పెద్ద గారి మాట్లాడారు, బాబు మీకు చిన్న సంఘం కంటే మీకు ఇబ్బంది లేదు, మాకు ప్రతిదీ ఇబ్బంది.
ఏంటంటే ఆఖరికి ప్రార్థన పెట్టుకోవాలన్నా పాస్టర్ గారు వస్తానన్నా సంఘాలు ఒప్పుకోరు. ఇదిగో మంత్లీ క్యాలెండర్ ఉంది, ఈ క్యాలెండర్ ప్రకారం తప్ప నీకు ప్రార్థన చేయాలంటే, నీ ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టాలంటే ఏం చేయాలి? 365 రోజులు క్యాలెండర్లో ఖాళీలు పట్టేవాళ్ళే తప్ప అప్పుడు దాకా ఈ పొందుతారు కలుగుతుంది. మీది సార్ మన చిన్న సంఘమైనా ఆశీర్వాద సంఘం ఉంది. అందరూ వాకి పరిచయం చేస్తారు, అందరూ నోటితో దేవుణ్ణి సూచిస్తారు. నిజమైన దేవుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతను మనము సద్వినియోగం చేసుకోవాలి. రక్షించటం, రక్షణ అంటే ఏదో కాదండి, ఏదో యేసు ప్రభువుని నమ్మినంత మాత్రమే రక్షింపబడిన వారు అనేకులు ఉన్నారు. ఇందులో ఆలయానికి వచ్చినంత మాత్రమే, బాప్టిస్ట్ తీసుకున్నంత మాత్రమే వాడు క్రైస్తవులు అనలేదు. శిలువ మీద ఆ దొంగ ఏం చేశాడు? పశ్చాత్తాపం పొందాడు. అంటే అక్కడ ఒక విషయం మనం మర్చిపోతున్నాం. దేవుని శక్తి కలుగును కాకన్నప్పుడు కలిగినటువంటి ఆ సర్వశక్తిని సర్వవంతుడైనటువంటి దేవుడు ఎప్పుడైతే ఆ శిలువలో ఉన్నాడో చూస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఆయన మొట్టమొదట మాట ఆ విజ్ఞాపన ప్రార్థన చేశాడో ఎమ్మటే ఏమైంది? దొంగకి మనస్సు హత్తుకున్నది. ఈ జీవితం ఇతరుని యేసు ప్రభు హత్తుకున్నదా? ఎప్పుడైతే యేసు ప్రభు స్వరాన్ని అన్నాడు, అతనికి తెలుసు. ఎందుకంటే ఒకసారి శిలువ మరణానికి ఎక్కిన తర్వాత చనిపోయిన తర్వాత కట్ అయిపోయిన తర్వాత దించుతారు తప్ప మధ్యలో దించరు, లేదా ఆయన దిగిపోతారు, ఆయనతో పాటు ఒక రాజ్యాన్ని వెళ్తాను అనుకోలేదు. కానీ హీ నోస్ దట్ ఆఫ్టర్ డెత్ దేర్ ఇస్ ఎ లైఫ్. డూ హ్యావ్ దట్ ఫెయిత్? విశ్వాసి కాదు యేసు ప్రభు వారితో మరి ఆ యొక్క కానాడు విందులో పాల్గొలేదు, ఆయన చేసిన మహిమను చూడలేదు. కానీ ఆయన చేసినటువంటి గొప్ప కార్యం, ఆయన స్వరాన్ని ఆలకించాడు. ఒక పక్కన శరీరం బాధకుండా కూడా ఆ స్వరం నుండి శక్తిని గమనించాడు. దేవుడు నీకు ఇచ్చిన స్వర శక్తిని, స్వర పేటికను ఏ రకంగా ఉపయోగిస్తున్నావు? నిజం కదా? ఇంత బాధలు కూడా ఏమన్నాడు? నీ రాజ్యంలో నన్ను ఆ గొప్ప ఆధిక్యత మనకు అనుగ్రహించాడు దేవుడు. అటువంటి ఆధిక్యత కలిగినట్టు నీవు నేను ఏ రకంగా ముందుకి సాగుతున్నాం. వాడు ఎంత ఆశ్చర్యంగానంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? యేసు ప్రభు వారితో పాటు వెళ్తారు. లేకపోతే ఇది గమనిస్తే యేసు ప్రభు వారు ఇంకా భూమిలో దుండగానే యాత్రకి వెళ్ళింది వాటి వండర్ఫుల్ ఇదిన అనేక మంది క్రైస్తవులు వాళ్ళకున్నటువంటి ఆచారాలను బట్టి, కట్టుబాట్లను బట్టి దేవాలయానికి దేవుని మందిరానికి రాలేకపోతున్నారు. కానీ అనేక మంది యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించి దేవాలయాన్ని అంగీకరించి పరలోకం. అయితే ఆ పరలోకం పైన వాళ్ళు నీవు నేను ఉన్నామా? ఆయన ఇచ్చినటువంటి ఆయన స్వరాన్ని, ఆయన ఇచ్చినటువంటి శక్తిని మనం ఎంతవరకు ఎత్తలకు మన కుటుంబాన్ని మనం మార్చలేకపోతాం, ఇంకేమైనా మార్చుతాం. అది సాధారణ పెట్టి అందుకే ఆ రాత నీరు ఉంటే తీసివేసి రక్షణ అనేది అందరికీ అవసరం. నేనే రక్షణ. ఈ ద్వారా ఎంతమంది యేసు ప్రభువును సొంత రక్షణగా అనిపిస్తున్నారు నాకైతే తెలియదు. నేను పనిచేసే కాలేజీలో ఇలా అనేక మంది క్రైస్తవులు మరి సపరేట్గా నాకు పెట్టారు యేసు ప్రభు శిలువ ధ్యానం గురించి. వాళ్ళందరికీ నేను చెప్పిన థ్యాంక్స్ అని అంటే దే ఆర్ నాట్ క్రిస్టియన్స్, కానీ they give respect to the God whom to believe. అంటే మనం మాట్లాడే విధానం, మనం జీవించే విధానాన్ని బట్టి ఇతరులు మన దేవుని నమ్మమని నేను అనట్లేదు, కానీ విశ్వసించమని. కానీ ది గివ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ నీ జీవితంలో పొందగలుగుతున్నావా? పొందట్లేదంటే నువ్వు తప్పుకోకుండా ఇంకా పాపంలో ఉన్నావు. ఇంకా ప్రతిసారి యేసు ప్రభువుని శిలువ మీదే బలియాగం చేయడానికి ఇష్టపడుతున్నావు. అప్యాయత. అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటే దానికి కారణం ఏంటంటే దినాల్లో మరి లేఖన ప్రకారం ఒక యూదురాలు బిడ్డలు పుట్టకపోతే అది అవమానం యూదా స్త్రీకి. అలాంటిది మరి చిన్న వయసులోనే మరియమ్మ గారు మరి పరిశుద్ధాత్మతో కన్యాగర్భం మరి ధరించినప్పుడు ఆమె తన భర్త మరి వివాహంగా చేసినటువంటి భర్త ఇష్టపడతాడు వదిలేస్తాడు కూడా తెలియదు. కానీ దేవదూత ఎప్పుడైతే చెప్పిందో శుద్ధించింది తప్ప నాకెందుకని అనుకోలేదు. ఎన్ని అవమానాలు పడిందో ఆ తల్లి. ఎందుకంటే నా దేవుడే నన్ను పిలిచినప్పుడు ఈ లోకంతో నా సంబంధం. దట్ ఈస్ ద ఫెయిత్ యు మస్ట్ హావ్ ఫండమెంటల్ ఫెయిత్. ఒక కన్యక పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని పొందినప్పుడు
ఇతరులు చూపు. మరి సూటిపోటీ మాటలన్నా కూడా ఏమాత్రం చెప్పు చెదరలేదు. అందుకనే కాలాన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా అయ్యా తాగడానికి రాక్షసం లేదు, అంత చెప్తాడు, అంత సమస్యలు ఏదో చేయంటే అమ్మా ఇంకా నా సమయం రాలేదు అంటే షీ నోస్ హూ ఈజ్ జీసస్. యు నో హూ ఈజ్ జీసస్. తల్లి మరియకు యేసు ప్రభువు ఎవరో తెలుసు. ఆయన లోక రక్షకుడని, దేవదేవుడని, దైవ కుమారుడని. అయితే నీవు నమ్మి విశ్వసించి బాప్తిస్మం పొందినటువంటి నీ జీవితంలో, నీ హృదయంలో ఆయన ఎవరై ఉన్నాడు? ఎప్పుడైనా మరి నిన్ను ప్రశ్నించుకున్నావా? క్వశ్చన్ నెంబర్ వేసుకున్నావా? ఆయన జీవితానికి ఏమై ఉన్నా. అందుకని అక్కడ మనం గమనించినప్పుడు యువత మరి కుటుంబంలో పెద్దవాడికి తల్లిదండ్రుల బాధ్యత. అవునా? కుటుంబ జ్యేష్ఠత్వానికి ఇచ్చిన విలువ పరిశుద్ధ గ్రంథం కాదు. అది ఏ గ్రంథమైనా, ఏ మతమైనా, ఏ కుటుంబమైనా, కుటుంబంలో పెద్దవారికి ఇచ్చినటువంటి విలువకి ఎవరికి, జ్యేష్ఠత్వానికి ఇచ్చిన విలువకి ఎవరికి ఎవరు? ఆ జ్యేష్ఠత్వాన్ని మరి దినాలు యేసు ప్రభువు వారిని మరి ఆయన శిలువ మీద ఉన్నప్పుడు వదులుకున్నాడా? షోస్ ద లవ్ ఆఫ్ హ్యుమానిటీ, ద ఫ్యామిలీస్. యేసు ప్రభువు కుటుంబం ఇష్టం, కుటుంబంతో కలిసి జీవితం ఇష్టం. ఆయన కుటుంబం అంటే ఎంతో ఇష్టపడుతున్నాడు కాబట్టి అక్కడ మరియమ్మ వచ్చినప్పుడు ఆ మరియమ్మ అనాథగా వదిలిపెట్టలా. ఎందుకంటే కొంతకాలం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మరి యేసేపు చనిపోయాడు. మాట్లాడితే నా పెద్ద కొడుకు అంటావు కదా, ఇప్పుడు నీ పెద్ద కొడుకు శిలువలో చనిపోతున్నాడు పో అన్నప్పుడు ఏమి చేయలేని స్థితిలో మౌనంగా బోధిస్తుందంటే ఆ మౌన బోధనలు కూడా ఆలకించిన ప్రభు అను శిలువలో సర్వ మానవాళికి బలియాగించడానికి వచ్చి కూడా ఇది మర్చిపోయాడా? ఆయన కుమారుడుగా తన పనికి తను నిర్వర్తించాడు. ఇదైనా క్రైస్తవులుగా నీ ఇచ్చిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు? అనాథాశ్రమంలో పడేస్తున్నావా? ఆస్తిపాస్తులు రాపించుకున్న ధరకి అమ్మా నాన్న, తర్వాత అనాథాశ్రమం. ఇంకైతే కొంతమంది చాలా విషయాలు బాధపడుతుంటారు. ఒకసారి నేను ప్రార్థన చేస్తుంటే ఒకరిని బరువుగా బాధ్యత కొనుక్కోకుండా ఈ సన్నిధానం నన్ను తీసుకుని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వారు తల్లిదండ్రులు వారి సమస్తము వారి ఆస్తి చంపుకొని బిడ్డలను చూసుకుంటారు, బిడ్డలను చూసుకుంటారు. మరి యేసు ప్రభువు వారు ఎంత మంచి పని చేస్తారంటే అప్పుడు దాకా శ్రమపడేటటువంటి ఆ మరియమ్మని ఎవరికి చెప్పాడు? యేసేపుకి, యోహానికి. ఆ యోహాను ఎవరు? ఆ ప్రాంతంలో బాగా ధనవంతుడైనటువంటి వ్యక్తి యొక్క కుమారుడు, తల్లి లేని బిడ్డ. ఈ తల్లి లేని యోహానికి తల్లిని అప్పగించేటప్పటికి ఇక యోహాను ఏం చేశాడు? అమ్మ నువ్వు నాకు దగ్గర పెట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని స్వరంలో ఉన్నటువంటి ఆఫ్ ద పవర్ ఇంకా శిలువ దగ్గర కూర్చోలేదు ఆయన. ఎప్పుడైతే ఇదిగో అమ్మ ఇదిగో నీ కుమారుడు తీసుకో యోహాను అనగానే యోహాను వెంబటే వచ్చి మరి ఏమని చేశాడు? తీసుకెళ్ళాడు. తర్వాత జీవితాంతం మరి ఎప్పుడు దేవుడు చేసుకుని సృష్టించే తప్ప బాధపడ్డా కదా. నీ జీవితంలో కూడా నువ్వు సరిగ్గా నీ తల్లిదండ్రులు సన్మానిస్తే నీ వృద్ధాటంలో నీ అవసరాలు చూస్తే కూడా దేవుడు నిన్ను పట్టుకుంటాడు. మరి అటువంటి స్థితిని అనుకున్న ఆవేదన మరి నా దేవా ఆత్మీయ ఇది. చాలా మంది లోక సంబంధంగా పట్ట వేషాలు ఎక్కువైపోయారు. చెప్పగల 11 బైబుల్ ఉంటుంది, పరిశుద్ధ గ్రంథాలు. ఇది నేను చదివేశాను అంటాడు, చదివేశాడు. నేనే 10 పరిశుద్ధ గ్రంథాలు చదివేశాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 4 వచనాలు లైన్గా చెప్పడం రాని బ్రతుకు. నీవు దేవునితో అంటగట్టకపోతే నీ లోక సంబంధంగా నీ వయసు పెరిగింది, నీ శరీరం పెరిగింది, నీ ఆత్మ ఆవేదనలో నశించిపోతుంది, కృషించిపోతుంది. యేసు ప్రభువు వారు ఈ లోకానికి రావడానికి కారణం సర్వ మానవాళి పాప పరిహార్థులుగా ఆయన వచ్చాడు. ఈ రోజు ద టైం హస్ కమ్. పరలోకపు తండ్రి తన యొక్క ఉగ్రతను చూపెట్టడానికి సమసినప్పుడు ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ గాడ్. మామూలు చిన్న అగ్ని జరిగితేనే మనం అయ్యో చేయడానికి అనుకుంటామే. అలాంటి దేవదేవుడు ఆ యొక్క యేసు ప్రభువుని శిలువలో ఉంచి ఆయన మీద ఆ యొక్క మానవాళి ఉగ్రత నిమిత్తము ఆయన శిక్షణ ఇస్తున్నప్పుడు ఆయన ఉన్నాడు నా దేవా మన జీవితంలో కూడా ఒక రోజు వస్తుంది. వచ్చినప్పుడు మనం ప్రార్థనగా చేస్తాం, కానీ విడిచిపెట్టి దేవుడు అదండి
ఆయన నిన్ను శిక్షిస్తానంటే నిన్ను రక్షించడానికి అనేకసార్లు కుటుంబంలో ఇబ్బందులు రావడానికి కారణం ఏంటంటే దేవుడే పెడతాడు. ఎందుకంటే నీవు అప్పుడు ఏం చేస్తావు? జేబులో 1000 రూపాయలు ఉందనుకోండి, 10,000 రూపాయలు వస్తూ అనుకుంటాను. అదే జేబులో 10 రూపాయలు ఉందనుకోండి, 10,000 రూపాయలు వస్తున్నావు ఉండలేదు కదా. అలాగే మన జీవితాల్లో కొన్ని శ్రమలు దేవుడు చూడటం ద్వారా ఏం చేస్తామంటే మనం సర్దిద్దుకొని ఆయన పాదాలు పట్టుకున్నాయో నా కాపరి నాకు ఏమి లేదు అన్న విధంగా ఆయన సిద్ధాలను మనం ముందుకి వెళ్తాం. అదే సమయంలో దేవుని యొక్క కాపుదల మన మీద లేకపోతే క్షణంలో మనం ఏమైపోతాం? భూమి నుంచి. కాబట్టి ఆత్మ పరమాత్మ ఎక్కుటప్పుడు అనుసంధానాన్ని ఎక్కుటప్పుడు మనం దేవుడిలో ఎదుగుతూనే ఉండాలి. చెబితే మరి ఆ యొక్క దాహం గురించి ఏంటంటే మరి చెప్పారు మనకి కూడా మరి దాహం అనేది ఉంది కదా. ఎన్ని రకాల దాహాలతో మనకి వేసవికాలం వచ్చిందని ఏం చేస్తుందంటే మరి మామూలు నీళ్ళు తాగుతామా, పిసి నీళ్ళు తాగుతామా? అంటే పిసిలు తాగిన వెంటనే మా శరీరం చాలా ఉంటుంది. తర్వాత ఉంది ఏంటంటే పొట్టకు వచ్చేస్తుంది. డాక్టర్ అంటారు, అమ్మ నువ్వు నిమ్మకాయ నీళ్ళు తాగా. ఎందుకు? నువ్వు చల్లగా నీళ్ళు తాగేవు కానీ ప్రాణానికి ఎదుగుతుంది కానీ శరీరానికి ఇది లేదు. అలాగే నీ ఆత్మ లోక సంబంధంగా నువ్వెన్ని ధనధాన్యాలు ఉన్నా కూడా ఆత్మీయంగా దేవునితో అండగట్టబడకపోతే నీవు దేవునిలో ముందుకి ఎదగలేవు. వేదంలో వస్తాయి కానీ వేదంలో కూడా నిన్ను వెన్నంటి తీసుకెళ్ళండి దేవుడు మనకున్నాడు. కాబట్టి దాహం అన్న వారికి దాహం తీర్చింది దేవుడు. యేసుప్రభువు ఎక్కడ దాహం ఉందని చెప్పారండి? పరిస్థితుల్లో సమరస్య దగ్గరికి వచ్చారు కదా. అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వండి పోసిన ముందు ఏముంది? మన ఎవరు దేవుడు మన దగ్గరికి వచ్చాడు. మన ఆయన దగ్గరికి వెళ్ళరా? ఇది నాన్న దేవుడు సిలువలో ఉండి యేసుప్రభువు మన దగ్గరికి వచ్చాం కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళాలా? మనం ఎప్పుడు వెళ్ళాలి? ఈ సిలువలో పలికిన 7 మాటలు కూడా మన జీవితంలో నెరవేర్చుకోగలిగితే తప్పకుండా సంగ్రహానికి మనం వెళ్ళగలుగుతాం. తల వంచి ఆత్మను మన సైంటిస్టులు చెప్పారండి. ఉదాహరణ చెందాను. మనిషి ఆఖరి దినాలన్నట్టు చనిపోయే ముందు కళ్ళు చెట్టైపోతాయి. అంటే మన నేత్రాశ కదా, వాటిలో నేత్రాశ జీవుడు కదా. దేవుని ముందు కంటి చూపు పోతుంది. కంటి చూపు పోయిన వెంటనే మెదడు నరాలన్నీ స్తంభించడం మొదలవుతుంది. ఎప్పుడైతే మెదడు నరాలు స్తంభించదో గుండె కొట్టుకోవడం మెల్లిగా ఆగిపోతుంది ఆత్మ. కానీ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం కూడా నిజపడుతుంది. డాక్టర్ ఎందుకు చదువుతాడు అనగానే ఊరాడలేక పోయాడు అంటారు. డాక్టర్ ఏం చేస్తారు? ఉన్నారు కదా, నర్సులు ఉన్నారు, చిన్న డాక్టర్లు ఉన్నారు. కనీసం ఈ శరీరంలో ఉన్నటువంటి నవనాడులో ఉన్నటువంటి ఈ ప్రాణం పోవడానికి 1 అవర్ పడుతుంది. మొత్తం చచ్చుబడి పోవాలి. ఎందుకంటే చచ్చిపడుతున్న కొన్నిసార్లు తిరిగి చెప్పలేదు. కాబట్టి ఆత్మ మరి పరమాత్మకి వెళ్తుంది. మరి ఈ శరీరంగా ఉంటుంది. ఒక క్రైస్తవులుగా దేవునికి ఇచ్చిన జీవితంలో అన్నీ చేసినప్పుడు సంతృప్తిగా దేవుని అంటే ప్రభా ఐ కంప్లీటెడ్ మై జాబ్, మై డ్యూటీ హియర్, అదే యువర్ షేర్. అందుకే చాలా వరకు చనిపోయిన వాళ్ళ దగ్గరికి మొట్టమొదటి నేను ఏం చూస్తాను తెలుసంటే మొహం చూస్తాను. అంటే మేకప్లు వస్తాయి. వేరే విషయం. చనిపోయిన వెంటనే 1 గంట 2 గంటల తర్వాత ఆ ప్రాణం ఎప్పుడైతే శరీరం చెడిపోతుందో, నిత్యం అయిపోతుందో అప్పుడు మొహం చూసినప్పుడు మొహం సంతోషంగా ఉందంటే ఆయన దేవుని ప్రకారమే చికాకు ఉన్నట్టయితే అది ఇంకా ప్రాణం ఎక్కువ ఉన్నదా ఆశ ఉన్నట్టు. ఒక క్రైస్తవునిగా నీకు నాకు తెలిసేటట్టే నేను నిజంగా దేవుడు చెప్పిన పనులన్నీ చేసేస్తే నువ్వు చనిపోయేటప్పుడు ఎందుకు ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు చీకటి ఎప్పుడైతే వస్తుందో ఒకసారి మీరు గమనించండి. పొగులు వస్తున్నప్పుడు ఇప్పుడు కలగోడు లేదు, చదవాలని చాలా బాధపడుతున్నట్టు. కలగోడు లేకపోతే చదవలేకపోతుంది. అలాంటిది కళ్ళే కనపడకపోతే అంటే నీ శరీరం మొత్తం ఎదుగుతున్నప్పుడు అది సర్వెంట్ ఆఫ్ గాడ్, అది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యు రియలైజ్ దట్ గాడ్ ఈస్ సమయంలో నిన్ను దేవుడు పలుకుని పాఠకాలను ఏం చేసేవాడు? సరిపోతాను పక్కన కూర్చొని చేసుకున్న పాటలు పాడేవాడు, కీర్తనలు కొలస కీర్తనలు కూర్చోవాడు. ఎందుకు కారణం ఏంటంటే ఆ కళ్ళలో చెవులు అప్పుడు అనుకోండి. కళ్ళైతే చెక్కైపోతాయి కానీ చెవులు మాత్రం ఇంకా
ఆలకిస్తూనే ఆలకించి శిలువ మీద యేసుప్రభు వారు పలికిన 7 మాటలు మానవుడిగా మానవాడి జీవితంలో జరిగేటువంటి క్రియలు. మరి నీవు నేను ఈ రకంగా చేయగలుగుతున్నావు. అందుకంటే అద్దె గృహాన్ని వద్దంతి శ్మశాని మిత్ర బాంధవ ఏ గచ్చంతి మందు గచ్చంతి. ఈ స్థలాలు, ఈ అర్థబలం, ఈ జ్ఞానం, ఈ సంపాదన ఏ శ్మశానానికి రావు. శ్మశానం ఏం చేస్తారు, అక్కడ ఏడుస్తారు, తర్వాత గుర్తుపెడతారు, వెళ్ళిపోతారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు మనం గమనించినప్పుడు మన్నైనది వెలుగుట వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని స్తోత్రం. శిలువలో యేసుప్రభువు 7 మాటలు ఆయన సర్వ మానవాళికి కాదు, కానీ ఆయన నమ్మి బిడ్డలు చిత్తం కూడా నెరవేరుతూ దేవుడు ముందుకి సాగులాగిన దేవుడు మనల్ని ఆశీర్వదించగా ప్రార్థన చేస్తున్నాం.